ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జీసస్ ఫెలోషిప్ అనబడి పరిచర్య ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్కాలం నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. నా ప్రియమైన వాళ్ళారా, నిత్య కృప అను ఈ కార్యక్రమం ద్వారా మరోసారి మనం అందరం కలిసి దేవుని మాటలను కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్తమానం 5వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్తమానం 5వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, చదవబడిన వాక్య భాగములో ఒక స్త్రీని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేటువంటి మాట ఈ మాట. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఈ స్త్రీ ఏ పరిస్థితులలో యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిందో మనకందరికీ తెలుసు. రక్తస్రావం అటువంటి స్త్రీ. 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో ఆమె బాధపడుతుంది. సమాధానం లేకుండా, జీవితంలో నెమ్మది లేకుండా సతమతమైపోయి, అలసి సొలసి సొక్కిపోయి ఆమె జీవితము వేసారిపోయి జీవితాన్ని కొనసాగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో అనేకులు ఆయన యొద్దకు జన సమూహం వల్లే తరలి వచ్చేవాళ్ళు. గుడ్డివారు చూపు పొందేవారు, కుంటివారు నడిచేవారు, మూగవారు మాట్లాడేవారు, చెవిటివారు వినికిడిని పొందేవారు, దయ్యపు శక్తి లేదా పిడిపడుచున్న వారికి విడుదల కలిగేది. చివరికి చనిపోయిన వాళ్ళ సహితము యేసుక్రీస్తు ప్రభుల వారు పేరు పెట్టి లేపగలుగుతూ ఉన్నాడు. ఈ ఆశ్చర్యమైన కార్యాలు, మహత్కరమైన కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు అనేక మంది చూసి ఆశ్చర్యపడి విశ్వసించడం ప్రారంభించారు. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ అడుగు పెట్టినా కూడా ప్రజలు జన సమూహం వల్లే తరలి వచ్చేవాళ్ళు. ఆ నోట ఈ నోట యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నారు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయన సమస్తము సాధ్యం చేస్తున్నాడు, ఆయన ఉన్నతమైన అద్భుతములు చేస్తున్నాడని మాట అక్కడ ఇక్కడ అనుకోవటం ద్వారా చివరికి ఈ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీకి తెలిసింది. తెలిసిన తర్వాత అప్పటికే ఆ స్త్రీ ఎన్నో ఇబ్బందులు పడ్డది, ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నెన్నో కార్యక్రమాలు చేసింది. చదివితే ఒకసారి మనము 25వ వచనంలో ఒకసారి మనం గమనిస్తే, 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఎంతోమంది వైద్యులను ఆశ్రయించిందండి. తనకున్నటువంటి డబ్బులన్నీ కూడా వ్యయపరుచుకుంది, ఖర్చు చేసుకుంది. కానీ ఏమాత్రము తన ఆరోగ్యము కుదుట పడట్లేదు. ఎంతోమంది స్పెషలిస్టులు అయితేనేమి, డబ్బు ఉంది కాబట్టి ఎక్కడి నుంచో స్పెషలిస్టులు డాక్టర్లు తీసుకొచ్చి ఎంతోమంది వైద్యులు చూసింది, ఎన్నో తిప్పలు పడింది. కానీ తన ఆరోగ్యము ఏమాత్రం కుదుట పడలేదండి. అంత మాత్రమే కాదు, యేసును గూర్చి విని 27వ వచనంలో ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రం ముట్టిన బాగుపడును అనుకొని, వస్త్రములు మాత్రం ముట్టిన ఎందుకని అనుకోవాలి ఆ మాట అంటే, ఏ పురుషునికైనా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ జీవితం కొనసాగించబడుతుంది. దగ్గరికి వెళ్ళి చెప్పుదాము అనుకుంటే ప్రజలు తండోపతండాలుగా జన సమూహము ఆయన చుట్టుముట్టి ఉన్నారు. ఈమె ఏమాత్రము ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి సాహసించట్లేదు. చివరికి
ఇది నా వల్ల ఏ పని కాదనుకొని మనసులో అనుకున్నది. ఆయన వస్త్రపు చెంగని సరే నేను ముట్టి నేను బాగుపడిపోతానని తనలో తాను అనుకున్నదండి. తనలో తాను అనుకున్నది. తర్వాత ఆమె ఏదో ఒక రకమైనా సరే ఆ జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టింది. ముట్టిన వెంటనే 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకొనెను. ఆయన వస్త్రము చెంగు ముట్టిన వెంటనే తనలో ఉన్నటువంటి బాధ నివారణమైందని ఆమె గ్రహించుకున్నదండి. ఆమె విశ్వసించినట్లుగానే ఆమె వస్త్రపు చెంగును ముట్టింది. తనలో ఉన్నటువంటి బాధ నివారణమైపోయినట్టుగా ఆమె గ్రహించింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ప్రభావం బయలు వెళ్ళిన అని తనలో తాను గ్రహించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు జన సమూహంలో ఉన్న వారందరినీ పిలిచి, ఇదిగో నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగుగా శిష్యులు అంటారు, అయ్యా ఇంత జన సమూహంలో ఎవరు మిమ్మల్ని ముట్టారో ఎవరని మనం అడగలుగుతాం, ఎవరని మనం చెప్పగలుగుతాం అయ్యా అని చెప్పిన తర్వాత ఆమె భయపడుతూ వణుకుతూ యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తుందండి. 33వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఏంటి ఆమె సంగతి? యేసుక్రీస్తు ప్రభుల వారు చూసి భయపడింది, వణికింది. యేసుక్రీస్తు వారిని బట్టి సాగిలపడింది. తనకు కలిగినదంతయు కూడా యేసుక్రీస్తు వారికి చెప్పింది. అయ్యా ఇదియా నా పరిస్థితి, ఎంతోమంది వైద్యులను ఆశ్రయించాను, ఎంతో ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసుకున్నాను, ఇదిగో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను, అష్ట కష్టాలు పడ్డాను, తిప్పలు పడ్డాను, ప్రయాసపడ్డాను, అయినా కూడా నా ఆరోగ్యం కుదుట పడట్లేదయ్యా. ఇదిగో వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే యేసుక్రీస్తు వారైనటువంటి మిమ్మల్ని చూడాలి, మీ మాట విని మీ యొద్దకు వచ్చి ఎలాగైనా సరే ఈ జన సమూహములో మీ వస్త్రపు చెంగు ముట్టినైనా సరే నేను బాగుపడతానటువంటి విశ్వాసము నాలో కలగడం ద్వారా ఈ జన సమూహంలో వచ్చి మీ వస్త్రాన్ని ముట్టానయ్యా, తప్పైతే నన్ను క్షమించండి అయ్యా అన్నట్లుగా ఆమె పశ్చాత్తాపడుతుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు,